అమ్మో చలి పెడుతున్నది కదా, మొన్నటి సంది బాగా పెరిగిందోలా. ఇంకా హైదరాబాద్లోనే ఏమనుకోవాలి, ఇక అటు ఊర్లోనైతే మస్తు ఇక పొద్దుమూకైతే ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెడితే ఇక వణుకుడే. పొద్దుగాల కూడా అస్సలు లేవబుద్దే అయితే లేదు. ఇప్పుడు గిట్లుంటే ఇక రాను రాను ఇంకెట్లుంటుందో, గిదేమవుతున్నది. అగో అటు చూడు జనం ఎట్లా వణుకుతుర్రో. నిజం చెప్తున్నా, బయటికి వెళ్తే సాల్ పొగలు వెళ్తాన్నాయి. అంటే చలి మంచు ఇగం గంతగనం ఉన్నది. ఈ 4-5 రోజుల సంది అయితే మస్తు పెరిగిందోళ్ళ చలి. ఆదిలాబాదు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలనైతే జనాలను మస్తు వణికిత్తాంది. పులిని చూస్తేనన్నా గంతగనం వణుకొత్తదో లేదో గానీ చలికి మాత్రం గజగజనే అవుతున్నది. పొద్దుగాల 11 అయినా కానీ చలి ఇడిచిపెడితే నీళ్ళులా ఎండ పొడ వెళ్ళినట్టు అవుతున్నది కానీ ఇక మాత్రం పోతలేదు. ఇక చీకటి పడే వాళ్ళకు చూడాలి, వామ్మో అసలు దర్వాజులన్నీ బంద్ పెట్టుకొని చెద్దర్లు కప్పుకున్నా చలి సంపుతూనే ఉన్నది. హైదరాబాద్లో తక్కువనే అనుకోవాలి కానీ ఊర్లలో చూడురి. హైదరాబాద్ వాళ్ళకి ఇప్పుడు కనుక ఊర్లకు పోతే వామ్మో అని ఒక్క రోజునే వాపస్సు మర్రత్తరు కావచ్చు. గంతగనం ఉన్నది. మరి పొద్దుగాల 6-7 అయినా కానీ తోవ కనబడతలేదు చాలా ఊర్లల్లో, అంత పొగ మంచే. మన పెద్దోళ్ళే గిట్లా వణుకుతుంటే పాపం బడిపోరలు తలుచుకుంటేనే పానం కలుక్కుమంటాందోళ్ళ. వాళ్ళు పొద్దుగాల 7-8కే తయారై బడికి తోవబట్టాలన్నాయి. పొద్దుగాల తానం చేయాలి, తయారు కావాలి, సర్ది కట్టుకోవాలి. పాపం వాళ్ళకు సుక్కలు కనబడు. ఇక వాళ్ళను ఎట్లనో గిట్లా బుజ్గరిచ్చి గరం కోట్లేసి పంపించాల్సి వస్తుంది స్కూళ్ళకు. అన్నటి ముసలోళ్ళు పిల్లలు పొద్దుముకి బయటకెళ్ళకపోవడం మంచిదోళ్ళ. అగర్సే బయటికి వచ్చినా గానీ చెవులకు మఫ్లర్లు గరం కోట్లు పెట్టుకోరి. ఎందుకు వచ్చిన తిప్పలు? ఈ వచ్చే 4-5 రోజులు ఇంకా ఎక్కువనే ఉంటుందట చలి. వాతావరణ శాఖ పూరి చెప్తురు. జర పైలం మరి.